కావాలని, ఆ కన్నతల్లి డిమాండ్లను నెరవేర్చాలని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కవాతు నిర్వహించిన సాయంకాలం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2020 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సాయంకాలం కవాతు ప్రారంభానికి కొంచెం సేపు ముందు కేసు సిబిఐకి అప్పచెప్పినామని పవన్ కళ్యాణ్ గారు కర్నూలులో ల్యాండ్ అయిన అరగంటకే ఈ వార్త ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రయత్నం చేశారో అది ఫలించిందని. తర్వాత కాలక్రమేపీ అది సిబిఐ దర్యాప్తు చేస్తుంది అనుకుంటున్న తరుణంలో ఏదైతే దీని మీద ఒత్తిడి తేవాలి ఇంకా అని ఆ తల్లి ఏది ఆశించిందో ఆమె ప్రతి చర్యకు జనసేన కార్యకర్తలు నిరంతరం కూడా ఆమె వెంట ఉండి ఏదైతే ఆ కూతురుకు న్యాయం జరుగుతుందని ఆమె ఆశించిందో దాన్ని అందరం కూడా వెనుకుండి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. దానిలో భాగంగా దేశంలో అందరికీ కనపడేలాగా జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని ఒక ట్రెండింగ్ చేద్దామని అడిగినప్పుడు జనసేన కార్యకర్తలు ముందు వరుసలో నిలబడి అది దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒకరోజు ట్రెండింగ్లో తీసుకొని రావాలా హ్యాష్ ట్యాగ్ జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని ఒక ట్రెండింగ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు ఏదైతే అధికార పార్టీ ఉందో ఈ ట్రెండింగ్ చేస్తే మా అందరి మీద కూడా పోలీస్ స్టేషన్లకు పిలిపించి చాలా మందిని కూడా వాళ్ళ ఇంటి దగ్గరనే కొంతమందిని అందరినీ ఎంక్వైరీ చేయడం జరిగింది. రాత్రి 2 గంటల సమయంలో కూడా ఆమెతో పాటు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అందరిని కూడా బైఠాయించి జనసేన కార్యకర్తల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మేము ఆ రోజు ప్రభుత్వం మీద మేము ప్రశ్నించడం జరిగింది. ఇవన్నీ కూడా అంతేకాకుండా ఏదైతే ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే కూడా జనసేన కార్యకర్తలు రాష్ట్రాల నుంచి కాకుండా దేశాల నుంచి కాకుండా ఈ లోకల్లో కూడా అందరూ ఎంతో ఆర్థిక సహాయం కూడా అందించిన మాట నిజమా కాదని మేము అడుగుతా ఉన్నాం. అలాగే మీరు సుగాలి ప్రీతి కోసం పోరాటం చేసిన ప్రతి క్షణం మా జనసేన నాయకులు కార్యకర్తలు మీకు అండగా ఉన్నారా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. 19 నుంచి 24 సంవత్సరంలో ఏదైతే కేసు నీరు గార్చే పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని వదిలేసి మీకు అండగా నిరంతరం మీ కేసు కోసం పరితపించిన పవన్ కళ్యాణ్ గారి మీద మీరు కేసు పెట్టడం ఎంతవరకు సబబు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అమ్మా మీకు ఇంకో విషయం గుర్తు చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినాక మర్చిపోయినారనే మాట మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే మిమ్మల్ని మా జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి తీసుకెళ్ళి ఏదైతే మన హోమ్ మినిస్ట్రీ ఆఫీస్లోకి వెళ్ళి మీ పార్టీకి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అన్నీ కూడా ప్రజాశక్తులతో మా పార్టీ అక్కడికి ఫార్వర్డ్ చేసి మీ సమక్షంలోనే మీకు జరిగిన ఆ కేసు వివరాలన్నీ పూర్తిగా తీసుకున్న మాట వాస్తవమా కాదని అడుగుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మా లీగల్ టీం హైకోర్టులో ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో గత 6 నెలల నుంచి కూడా మీరు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తున్నప్పుడు అమ్మ మీకు మా మీద నమ్మకం లేకుంటే ఈ కేసు మీరు వేరే వాళ్ళతో వాదించుకోండి అని మా పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ మీకు చెప్తే ఇంతవరకు కూడా మీ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. హైకోర్టులో మీ కేసుని చూస్తున్న వ్యవస్థ జనసేన పార్టీది కాదా అని అడుగుతా ఉన్నాను. తర్వాత మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీరు ఏదైతే సంఘటన జరిగి 3 సంవత్సరాల తర్వాత